హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. నేనైతే ఇంట్లో ఎగ్ పఫ్ చేద్దామని అయితే ట్రై చేస్తున్నా ఫ్రెండ్స్. చూడండి, మైదాపిండి తీసుకున్నా. ఒక 2 కప్పుల మైదాపిండి తీసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని మంచిగా అయితే మైదాపిండిని అయితే సాఫ్ట్గా అయ్యేటట్టు అయితే మెతుక్కొని ఇప్పుడైతే రొట్టె కూరతో అయితే ఇట్లా చేస్తున్నా ఫ్రెండ్స్. చూడండి, ఫస్ట్ టైం అండి నేను చేయడము ఎగ్ పఫ్. అయితే ఎట్లా వస్తుందో అనేది చూడాలి. చూడండి, పిండి అయితే మంచిగా సాఫ్ట్ అయినాక ఇట్లా అయితే చేస్తున్నా. అట్లా చేసుకున్న తర్వాత వాటిని ఫోల్డ్ చేయాలి బటర్ వేసుకొని. ఇప్పుడైతే నేను బటర్ అయితే మైదానైతే చపాతీలా ఇట్లా పెద్దగా చేసేసుకున్నా కదా, అదంతా బటర్ రుద్దుకొని ఇప్పుడైతే వాటిని ఫోల్డ్ చేసుకుంటున్నా ఫ్రెండ్స్. ఎట్లా వస్తుందో ఎగ్ పఫ్ అయితే ట్రై అయితే చేస్తున్నా. ఎట్లా వస్తుందో ఏందో చూడండి. మీరు ఎట్లా వచ్చినాయి అనేది కూడా కామెంట్ చేయండి. ఒక 2-3 టైమ్స్ అయితే అట్లా ఫోల్డ్ చేసుకుంటూ మళ్ళీ చపాతీలాగా చేయడం, మళ్ళీ ఫోల్డ్ చేయడం ఇట్లా చేసిన అండి. ఫస్ట్ టైం చేయడం ఎట్లుంటుందో కొంచెం భయమే అవుతుంది. నేనైతే ఫోల్డ్ చేసుకుంటున్నా ఫ్రెండ్స్. ఇప్పుడైతే కట్ చేసుకుంటున్నా. ఎన్ని ఎగ్ పఫ్లు అంటే అన్నిటికైతే ఇట్లా కట్ చేసుకొని అవన్నీ ఆరైనాయి. ఇప్పుడైతే వాటిని రౌండ్గా చేసి ఇట్లా చపాతీలా అయితే చేస్తున్నా అండి. ఎట్లుంటుందో ఏందో మీరు ఎంత నవ్వుతారో అని అయితే అనుకుంటున్నాను. నేను కామెంట్ చేయండి ఎట్లా చేసిన అనేది. ఆనియన్ తోటి అయితే నేను కర్రీ ఫ్రై చేసుకున్న ముందే ఎగ్ బాయిల్డ్ ఎగ్ కట్ చేసి పెట్టేస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, ఎట్లుందో కామెంట్ అయితే చేయండి. ఇప్పుడైతే ఓవెన్ ఇవి వేసి పెట్టుకోవాలంటే కొంచెం హీట్ అయినాక 10 మినిట్స్ హీట్ అయినాక మన ఎగ్ పఫ్లు అయితే అందులో ట్రేలో పెడుతున్నా. 4 పెడదాం అనుకున్నాను, 3 పట్టేసినాయి. చూడండి, పాలు పైన ఇట్లా పాలైతే ఇట్లా వేసుకుంటున్నాను నేను ఫ్రెండ్. అంటే నాకు తెలిసిన విధంగా అయితే చేస్తున్నా ఎగ్ పఫ్. అయితే ఎట్లా వస్తుందో చూడండి. వామ్మో, భయం అయింది, ఎందుకంటే అది వేడై ఉన్నది. టైం అయితే సెట్ చేసుకుంటున్నాండి. ఓకేనా? వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎగ్ పఫ్ ఎలా చేశాను అనేది కూడా కామెంట్ చేయండి. చూడండి ఎలా అయినాయో చూద్దాం. నాకైతే బాగానే వచ్చినాయి అనిపిస్తుంది ఫ్రెండ్స్. మీరు కూడా చెప్పండి ఎలా ఉన్నాయి అనేది. భయమైంది ఎట్లుంటాయో అని. ఓకేనా ఫ్రెండ్స్? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.